నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను లక్ష్మి. అవును, రోజులు మారాయి. టెక్నాలజీతో పాటు ఆఫీసర్లలోనూ మార్పులొస్తున్నాయి. ఒకప్పుడు కలెక్టర్ ఊళ్ళోకి వస్తే జనం బిక్కుబిక్కున రోడ్డు పక్కన చేరి చూస్తుంటే, గ్రామ పెద్దలు వినతి పత్రంతో ఎదురెళ్తే పక్కనే బిళ్లబంత్రోతు తీసుకునే పరిస్థితి. కలెక్టర్ దగ్గరకు వెళ్లడమే కష్టం. కలెక్టర్ ఆఫీసుకు వెళ్తే ఆ కలెక్టర్ ఎలా ఉంటాడో చూడ్డానికి జనం నక్కి నక్కి చూసేటోళ్లు. రాజకీయ నాయకుల అంబాసిడర్ కార్లు మాత్రమే ఆగేవి. వాళ్లు మాత్రమే కలెక్టర్ ఛాంబర్లోకి వెళ్లే అవకాశం ఉండేది. ఇప్పుడు కలెక్టర్లు జనం కోసం, జనంతో, జనం మనిషిగా కదలాడే ఆప్తులుగా, ఆత్మీయులుగా, ఆత్మ బంధువులుగా మారిపోయారు. ఈ దృశ్యాలు ఈ మొంతా తుఫాన్ తాకిడిలో తెరమీదకు వచ్చాయి. ఒక కలెక్టర్ ముందుగానే ఆపద పసిగట్టి హైవే రోడ్డుకు గండి కొట్టిస్తే, మరో కలెక్టర్ దారి తెన్ను లేని వరద నీటిలో ట్రాక్టర్పై వెళ్లి బాధితులను పరామర్శించారు. మేమున్నామని భరోసా ఇచ్చారు. ఇంకో లేడీ కలెక్టర్ అమ్మ ఆశ్రితులకు అమ్మలా వ్యవహరించారు. పునరావాస కేంద్రాల్లో బాధితులకు అన్నం వడ్డించారు. యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఇక ప్రాణ నష్టం జరగకుండా ఎన్నో ప్రయత్నాలు చేశారు. అధికార బృందంతో టీం వర్క్ చేశారు. ఫలితం సాధించారు. ఒక ఎస్పీ సైతం ప్రమాద గంటిక మోగకముందే ప్రమాద స్థలిలో మోహరించారు. 70 మంది ప్రాణాలను కాపాడారు. ఇలా ఏపీలో తుఫాను ప్రభావిత ప్రాంతాల కలెక్టర్లందరూ ఈ గవర్నెన్స్ పాలనలో అహోరాత్రులు శ్రమించారు. మొంతా నష్టాన్ని తగ్గించారు. వీరిలో కొందరు ఆఫీసర్లు వర్కింగ్ స్టైల్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఒంగోలు జిల్లా కలెక్టర్ రాజాబాబు రూటే సపరేటు. విధి నిర్వహణలో ఆయనకు సౌఖ్యం అక్కర్లేదు, సదుపాయాలు అవసరం లేదు. ఎక్కడ జనం ఇబ్బంది పడితే అక్కడ వాలిపోయే మనస్తత్వం అని నిరూపించుకున్నారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఆయన స్వయంగా పర్యటించారు. ఎప్పటికప్పుడు పరిస్థితులను అంచనా వేస్తూ నష్ట నివారణకు చర్యలు చేపట్టారు. ఒంగోలులోని బిలాల్ నగర్, కరుణ కాలనీల్లో వరద ఉధృతిపై సమాచారం వచ్చింది. ఆ వరదల్లో వెళ్లే అవకాశమే లేదు. తన కారును పక్కన పెట్టేసి ట్రాక్టర్పై వెళ్తూ అక్కడి పరిస్థితులను పరిశీలించారు. భయం వద్దు, నేనున్నానంటూ ప్రజలకు భరోసా కల్పించారు. ఇక భీమవరం కలెక్టర్ నాగరాణి పనితీరు వర్ణనాతీతం. తుఫాను తీరం దాటిన తర్వాత జిల్లాల్లో స్థితిగతులపై ఫోకస్ పెట్టారు. ప్రాణ నష్టంపై ఆరా తీశారు. ప్రాణ నష్టం లేదని తేలేసరికి ఊపిరి పీల్చుకున్నారు. మంగళవారం అర్ధరాత్రి కూడా సీఎం చంద్రబాబు సూచనలకు అనుగుణంగా విధుల్లోనే ఉన్నారు. ఇక నరసాపురం, మొగల్తూరు ప్రాంతాల్లోని పునరావాస కేంద్రాలను ఆకస్మికంగా సందర్శించారు. తొలుత నరసాపురం మండలం డిజిటల్ భవన్లో పునరావాస కేంద్రాన్ని సందర్శించారు. అక్కడ ఆశ్రయం పొందిన కుటుంబాలను ఆప్యాయంగా పలకరించారు. ఏర్పాట్లు బాగున్నాయా, భోజనం ఎలా ఉంది, ఆఫీసర్లు స్పందిస్తున్నారా అని ఆరా తీశారు. బాధితులకు స్వయంగా భోజనం వడ్డించారు. ఆమె కూడా బాధితులతో కలిసి భోజనం చేశారు. భోజనం చేస్తూనే బాధితులతో యోగక్షేమాలు కూడా అడిగి తెలుసుకున్నారు. కేంద్ర మంత్రి నిర్మలమ్మ దత్తత గ్రామం పెద్దమైనవాని లంక సమీపంలో 1 కిలోమీటర్ పరిధిలో నిర్మిస్తున్న సముద్ర కోత అడ్డుకట్ట నిర్మాణాన్ని స్వయంగా పరిశీలించారు. అక్కడి ఏజెన్సీ ప్రతినిధులతో మాట్లాడారు. ఈ పనులు ఎప్పటికి పూర్తవుతాయి, ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని అడిగారు. డిసెంబర్ నాటికి ఎట్టి పరిస్థితుల్లో నిర్మాణం పూర్తి చేయాలని తెలిపారు. వేములదీవి మత్స్యకార బాలుర బీసీ వెల్ఫేర్ స్కూల్లోని పునరావాస కేంద్రాన్ని సందర్శించారు. మొగల్తూరు కేపీపాలెం తుఫాన్ రక్షిత భవనంలోని పునరావాస కేంద్రాన్ని సందర్శించి ఆశ్రితులతో మాట్లాడారు. అక్కడ మెడికల్ సిబ్బందితో మాట్లాడారు. పాము కాటు కేసులు ఏమైనా వచ్చాయా, అన్ని మందులు అందుబాటులో ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ సహా నర్సాపురం ఆర్టీఓ దాసిరాజు, తహసీల్దార్లు ఐతం సత్యనారాయణ పాల్గొన్నారు. ఇక నంద్యాల ఎస్పీ సునీల్ సూపర్ అని చెప్పొచ్చు. ప్రమాదాన్ని ముందే పసిగట్టి 70 మంది ప్రాణాలను కాపాడారు. అధునాతన టెక్నాలజీతో ప్రమాద స్థలాలను గుర్తించారు. తన సైన్యాన్ని రంగంలోకి దించారు. ఆయన ఊహించినట్టే పెను ప్రమాదం ఎదురైంది. కానీ త్రుటిలో తప్పింది. అసలు ఏం జరిగిందంటే, నల్లమల అడవిలో జడివానతో బుధవారం సిద్ధాపురం చెరువు పొంగింది. ఇక అలుగుపై నీరు పరవళ్లు తొక్కుతోంది. ఈ సమాచారంతో ఎస్పీ సునీల్ శరాన్ తక్షణమే స్పందించారు. హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నారు. తానే స్వయంగా డ్రోన్ ప్రయోగించారు. అలుగుపై 3 అడుగుల మట్టంతో నీరు వేగంగా ప్రవహిస్తోంది. ప్రమాద తీవ్రతను అర్థం చేసుకున్నారు. ఆత్మకూరు నుంచి దోర్నాలకు వెళ్లే రోడ్డును మూసివేయాలని ఆదేశించారు. కర్నూలు నుంచి ఆత్మకూరు మీదుగా దోర్నాలకు వెళ్లే వెహికల్స్ ను నంద్యాల నుంచి గిద్దలూరు మీదుగా మళ్లీ
తరలించాలని చెప్పారు. ఇక పోలీసులు రెవెన్యూ సిబ్బందిని అలుగు దగ్గర కాపలా పెట్టారు. బుధవారం రాత్రి 7 గంటల సమయంలో కర్ణాటక బస్సు అక్కడికి చేరింది. అక్కడ ఆగిపోతే ప్రయాణికులు ఇబ్బంది పడతారని డ్రైవర్ ఆ బస్సును ముందుకు నడిపాడు. ఇది గమనించిన పోలీసులు వెంటనే అతన్ని ఆపారు. ప్రమాదాన్ని నివారించారు. ఈ రోడ్డు దాటడానికి ప్రయత్నించిన ఓ కారు, 6 లారీలను కూడా పోలీసులు నిలిపివేశారు. బస్సులోని 35 మంది ప్యాసింజర్లు, మరో 35 మంది ఇతర వాహన ప్రయాణికులు కలిపి 70 మందిని ఏపీ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలకు తరలించారు. 70 మంది ప్రయాణికులకు భోజన వసతి సౌకర్యం కల్పించారు. ఎనీహౌ, ఓ పెను ప్రమాదాన్ని తప్పించిన క్రెడిట్ నంద్యాల ఎస్పీ సునీల్కే దక్కిందని చెప్పొచ్చు. జనం హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నారు. బాపట్ల కలెక్టర్ వినోద్ కుమార్ అంటే ప్రీ ప్లాన్ ట్రబుల్ షూటర్. ఇదే నిజం. మొంతా తుఫాన్ దెబ్బను తట్టుకోవడమే లక్ష్యంగా బాపట్ల జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ వ్యూహ రచన అద్భుతం, మహాద్భుతం. నిజానికి ఆయన నిద్రలేని రాత్రులు గడిపారు. గంటకు 440 పునరావాస కేంద్రాల అధికారులతో భేటీ అయ్యారు. మంగళవారం రాత్రి 1:30 జిల్లాలోని మున్సిపాలిటీలకి నేరుగా చేరుకున్నారు. బాపట్లలో వ్యాపార ప్రకటన హోర్డింగులు తొలగించాలని ఆదేశించారు. హోర్డింగులు తొలగిస్తుంటే అందరూ ముక్కున వేలేసుకున్నారు. అంతవరకు దేనికి? పర్చూరు శివారుల్లో హైవేకి 10 మీటర్ల గండి కొట్టించారు. కలెక్టర్ పిచ్చి నిర్ణయంతో ఈ రోడ్డులో రాకపోకలు ఆగిపోయాయని అందరూ నవ్వుకున్నారు. కానీ వరద నీటిలో మునిగిపోయే 5,000 ఎకరాల వరి పంటను ఆయన కాపాడాడని, 2 గ్రామాల మునకకు అడ్డుకట్ట వేశాడని జనానికి అప్పుడు తెలిసింది. ఇక బాపట్ల మున్సిపాలిటీ కమిషనర్ జి రఘునాథరెడ్డి ఎప్పటికప్పుడు సిబ్బందిని అప్రమత్తం చేశారు. రోడ్ల పక్కన చెట్లను తొలగించారు. లోతట్టు ప్రాంతాల్లో నిలిచిపోయిన వర్షపు నీటిని మోటార్ల సహాయంతో తోడించారు. ఇక గజపతి నగరం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంపై విజయనగరం జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి చలించిపోయారు. తన వాహనాన్ని ఆపి గాయపడిన వ్యక్తుల కోసం అంబులెన్స్ను ఏర్పాటు చేశారు. ఎక్కడైనా ప్రమాదం, అత్యవసర పరిస్థితి ఉంటే మానవతా దృక్పథంతో స్పందించాలని కలెక్టర్ అన్నారు. ఇది గోల్డెన్ హవర్. ఈ టైంలో అందించే సహాయం మనిషి ప్రాణాలను కాపాడుతుందని, ప్రాణం కంటే విలువైంది మరేమీ లేదని అన్నారు. కలెక్టర్ మానవతా స్పందనకు అక్కడ చేరిన ప్రజలు ప్రశంసించారు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోలతో మళ్ళీ కలుద్దాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.